సో దీనికి గ్లకోమా అంటే ఏమిటంటే కంటి నరము తెలియకుండా మనకి ఈ కంటి నరం ఇట్లా ఉంటుంది. లైట్ ఇలా పాస్ అయ్యి నరం మీదకి పడిన తర్వాత ఈ నరం నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ వెళ్ళినప్పుడు అది రికగ్నైజ్ అయ్యి మళ్ళీ ఇమేజ్ మనకి కనిపిస్తుంది. సో ఈ నర్వ్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది గ్లకోమాలో. ఎలా జరుగుతుంది? కంటి నీరు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎంత కంటి నీరు ప్రొడ్యూస్ అవుతుందో అంత కంటి నీరు బయటికి మనకి వెళ్ళింది అనుకోండి, కళ్ళలో ప్రెషర్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఎయిదర్ కంటి నీరు ప్రొడక్షన్ పెరిగినా లేకపోతే డ్రైనేజ్ తగ్గినా సరే కన్ను బ్లాక్ అయిపోయి కంట్లో ప్రెషర్ పెరుగుతుంది. సో ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఏమవుతుంది? వెనకాలన్న నరము ఒత్తిడి ఎక్కువైపోయి దాని మీద ప్రెషర్ పడి నెమ్మదిగా దానంతటికి అది చచ్చుపడిపోతుంది.